నగరంలోని జిల్లా కోర్టు సముదాయాన్ని ఏర్పాటు చేయాలి. న్యాయవాదుల నిరసన దీక్షకు మద్దతుగా జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్వి విభాగం జిల్లా కేంద్రంలోని న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో జిల్లా బీఆర్ఎస్వి విభాగం నాయకులు మాజ్ మాధవ్, మత్తాలి, కురువ వీరేష్, పూడూరు వీరేష్, దివాకర్ తదితర విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున దీక్షలో కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ జిల్లా కోర్టుకు పూడూరు శివారు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గద్వాల్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు. ఈ కోర్టు నాగం చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కోర్టు అంటే ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది. మరి అన్ని పిల్లలకు అంటే ఈ జనరేషన్, వచ్చే జనరేషన్, ఇంకా జనరేషన్ల వరకు కూడా కోర్టు అనుకూలంగా ఉంటేనే అందరు కూడా అన్ని పనులు అవుతాయి. మరి ఒక వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త కానీ, ఒక సామాన్య ప్రజలు కానీ జిల్లా కేంద్రానికి వస్తే ఇప్పుడు కోర్టు పని కాకుండా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏమైనా పనున్నా, ఎస్పీ కార్యాలయం ఏమైనా పనున్నా, లోకల్లో ఏమైనా పని ఉన్నా అన్ని చూసుకొని కూడా ఒకవేళ మధ్యాహ్నం సమయంలో కోర్టు వాయిదా పడితే కూడా అన్ని పనులు చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇవన్నీ అన్ని అనుకూలమైన పరిస్థితులన్నీ జిల్లా కేంద్రానికే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో 12 కిలోమీటర్ల దూరంలో అనంతపురం గుట్టలు నిర్మిస్తే అది ఎప్పుడు డెవలప్ కావాలా, ఎట్లా పోవాలా కూడా ఎంతో పోరాటం. మన ఆ రోజు రానున్న రాష్ట్రం వచ్చింది, రానున్న జిల్లా వచ్చింది, రానున్న మెడికల్ కళాశాల వచ్చింది, మరి అన్ని రకాలుగా వచ్చినాయి. మరి ఇంకొకటి కూడా ఇది లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కొంతమంది పెత్తందారులు ఈ ప్రాంతాన్ని గుప్పట్లో పెట్టుకొని మరి ప్రజలకు రావాల్సినటువంటి సౌకర్యాలు, మరి ప్రజలకు రావాల్సినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, మరి పరిశ్రమలు కానీ ఏవి ఈ ప్రాంతానికి తీసుకురావడం లేదు. అక్కడనే కలెక్టరేట్ ఉన్నది, ఎస్పీ కార్యాలయం ఉన్నది, ఇంకోటి టౌన్ కి మధ్యలో నడిబొడ్డున ఉన్నది. కాబట్టి అన్ని పనులు కూడా చూసుకోవడానికి మాకు సానుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మరి పెద్ద ఎత్తున ఇక్కడనే నిర్మించాలని ఇవాళ యావత్తు జిల్లాలోనే అన్ని విద్యార్థి సంఘం అయినటువంటి బీఆర్ఎస్వి తరఫున మరి విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కానీ ఆలోచన చేయాలి. ఈ రోజు సబ్బండ వర్గాలు, అన్ని ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ అన్ని కూడా ముక్త కంఠంతో మరి జిల్లా కేంద్రంలో నడిబొడ్డులోనే ఈ స్థలాన్ని మూడో భాగమైన అతి ముఖ్యమైన మెజిస్ట్రేట్ కోర్టు భవనాలకు కూడా కేటాయించమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. పట్టణం నడిబొడ్డున గుండెకాయ లాంటి స్థలంలో 10 రోజులు విధుల బహిష్కరణ చేసి, కోర్టు విధుల బహిష్కరణ చేసి 11వ రోజులు ఇప్పుడు దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్న న్యాయవాదుల డిమాండు న్యాయమైందని, ఇది వారి కోసం కాదు, కక్షిదారుల కోసం, ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం చేసే ఉద్యమం అని, ఈ ఉద్యమము అది ఒక ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున కూడా నిర్మించాలని వాళ్ళు న్యాయం చేస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కూడా ఆలోచన చేయాలి. మేము ఎవరిని నిందించడం లేదు, ఇక్కడ సమాజం తీర్చమని అడుగుతున్నాం. అంతేకాని ఎవరికో వ్యక్తిగతంగానో రాజకీయంగానో విమర్శలు చేయడం లేదు. ఎందుకంటే ప్రజలు కోరుకున్న చోట నిర్మిస్తే మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్